నీకు రాకుండా నీ పసిప్రాయం నుంచి నిన్ను వెంటాడుతూనే ఉన్నాడు. నువ్వు పూర్తిగా లోకంలో ఉన్నప్పుడే, పాపంలో ఉన్నప్పుడే, శాపంలో ఉన్నప్పుడే, అంధకారంలో ఉన్నప్పుడే నిన్ను వదిలిపెట్టలే ఆయన. వెంటాడుతూనే ఉన్నాడు నిన్ను నీడలాగా. ఒక పక్క శత్రువు నిన్ను దెబ్బగొట్టాలని, నిన్ను కాజేయాలని చూస్తా ఉన్నాడు. నా విషయంలో అదే జరిగింది. ఎన్నోసార్లు మరణకరమైన ఆపదలు ఎన్నో నన్ను చుట్టుముట్టాయి. ట్రాన్స్ఫారం వాళ్ళ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారం ఉంటుంది కదా, దీనికి దానికి ఎల్గా ఒక లింక్ కొడతాడు. ఎల్ లింక్ ఒకటి కొడతాడు ఆ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారానికి. ఐడియా ఉందా? ఆ ఎల్ షేప్లో లింక్ కొట్టే తగిలింది నాకు. స్పాట్ అయిపోవాల్సింది అక్కడికక్కడే. మరి చిన్నప్పుడు పనికి వెళ్ళేటప్పుడు మరి 13 ఏళ్ళకి చదువు బ్రేక్ చేసి కుటుంబానికి సపోర్టివ్గా పనిచేయాల్సి వచ్చింది. ఆ రోజు ఆ పనికి వెళ్ళేటప్పుడు చెప్పు దిగిపోతే సీల కొట్టుకుంటున్నా, తోలు చెప్పుకి సీల కొట్టుకుంటున్న మా అమ్మ అంది ఆ రోజు మార్నింగ్ పనికి వెళ్ళేటప్పుడు, అయ్యా పనికి వెళ్ళిరా, నేను నీకు కొత్త చెప్పులు తీసుకుంటాలే, స్లిప్పర్స్ తెచ్చుకుందు కానీ ఆ తెగిపోయిందాన్ని ఏం బాగు చేసుకుంటావు, పోయి ఆడపడేసిపోయా, ఇవాళకి పోయిరా అంది. మా అమ్మ మాటినట్టయితే ఆ రోజే పోయేవాడిని. మా అమ్మకు తెలియదుగా నాకు మూడింది ఆడని. ఆమెమనుకుంది పాపం తెగిపోయినాయి, అబ్బాయి చెప్పులు తెగిపోయినాయి, కొత్త వేద్దాం అనుకుంది. పోయిరాయా, ఈ ఒక్కరోజుకు పోయిరాయా, సాయంత్రం తెచ్చుకుంది కానీ అంది మా అమ్మ. ఏడా ఉంది అడగండి, అదిగో దేవుడి దయ వల్ల. కానీ నేనేమన్నాను, పని దగ్గర సీలు ఉంటాయమ్మా, కాళ్ళలో గుచ్చుకుంటాయి, తెగిందో ఏదో ఒకటి పర్వాలేదు, చిన్నగా అదే బాగు చేసుకొని వెళ్తానని చెప్పుకు సీల కొట్టి బొటన వేలు పెట్టేది, దాన్ని గొడ్డేలు అంటారు, అది తెగింది. దాన్ని మళ్ళీ సెట్ చేసుకుని సీల కొట్టుకొని వెళ్ళా. ఆ రోజు నిజంగా చెప్పులు వదిలిపెట్టి వెళ్ళినట్టయితే శాలేం రాజు అనేవాడు మీకు ఇప్పుడు కనపడేవాడు కాదు. 13-14 ఏళ్లలోనే అవుట్. లంకవాన్ దిబ్బ ఏరు ఉంటుంది.